వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి హల్వా చేసి చూపిస్తున్నానండి. అది పైనాపిల్ హల్వా. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఈ హల్వా మనకి పౌడరు దొరుకుతూ ఉంటుందండి మార్కెట్లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో అక్కడ దొరుకుతుంది. ఆ పౌడర్తో నేను ఇవాళ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. హల్వా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అలాంటి హల్వా ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఈరోజు మీకు నేను హల్వా చేసి చూపించబోతున్నానండి. అది పైనాపిల్ హల్వా. ఈ హల్వాలోనే చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. పైనాపిల్, బాదం, ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఈరోజు నేను పైనాపిల్ ఫ్లేవరు తీసుకున్నాను. ఒక గ్లాసు ఈ పౌడర్కి 1 గ్లాసు పంచదార, 3 గ్లాసులు మిల్క్ అండి. మనము దీన్ని ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. బయట కొనే కన్నా కూడా ఈ పౌడర్స్ కనుక మనం తెచ్చుకున్నామంటే ఇంట్లోనే ఈజీగా మనం హల్వా చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. ఎలా తయారు చేయాలో మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునండి. దాంట్లో ఫస్ట్ ఈ మిక్స్ వేసేసుకోవాలి. ఈ హల్వా మిక్స్ వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు షుగర్ కూడా మనం ఏ గ్లాస్ కొలత అయితే ఈ మిక్స్ తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో పంచదార కూడా తీసుకుని రెండు బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిసేంత వరకు దీన్ని మనం కలిపేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి పంచదార, ఈ పౌడర్. ఇప్పుడు మిల్క్ పోసుకుందాం. సరే 3 గ్లాసులు కొలతతో మనం మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిల్క్ పోసుకుంటూ మనం దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలల్లో ఆ షుగరు మనం ఈ హల్వా పౌడర్ బాగా మిక్స్ అయ్యేట్లాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఏమాత్రం ఉండలవి లేకుండా మొత్తం పంచదార ఇది కూడా బాగా కలిసిపోవాలి. దీనికి సుమారు ఒక 5 నిమిషాల పైనే మనం దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకునండి. ఇలాంటి కొంచెం మందపాటి తెల్ల గిన్నె పెట్టుకోవాలండి. స్టీల్ గిన్నెల్లోనూ బోర్లు ముక్కుల్లోనూ అయితే కనుక అడుగంటేస్తుంది. అలా చేయకూడదు ఎప్పుడు. ఇలాంటి గిన్నె పెట్టుకుని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి పడుతుందండి దీనికి. నెయ్యి కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఈ షుగరు, మిల్క్, ఈ పౌడర్ 3 బాగా ఇలా మిక్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి అడుగంటకుండా మనం దాన్ని నెమ్మదిగా సన్నటి సెగ మీద కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఒక కంచం కానీ ఒక ప్లేట్ కానీ తీసుకురండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యిని ఈ ప్లేట్ అంతా మనం అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ హల్వా దీంట్లో వేసుకుని మనం పీసెస్లా కట్ చేసుకుందుకు వీలుగా ఉంటుందన్నమాట. అందుకని ఒక కంచానికి కానీ పళ్ళడానికి కానీ నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. ఇలా మనం నెయ్యి అంతా అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఇలాగ నెయ్యి వేడెక్కిందేమో చూద్దాం. ఇప్పుడు నెయ్యి హీట్ అయిందండి. ఈ మిక్సీలో పోసుకుని మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మనం ఏమాత్రం కలపకుండా ఉంచినా కానీ మొత్తం అడుగంటేస్తుందండి. సిమ్లో పెట్టుకుని మనం నిదానంగా దీన్ని దగ్గర అయ్యేంత వరకు దీన్ని చిక్కబడేంత వరకు అనమాట మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా మనం కలుపుతూనే ఉండాలండి మనకు దగ్గర అయ్యేంత వరకు. ఇలా మనం బాగా కలుపుతూనే ఉండి ఇప్పుడు 1 స్పూను మళ్ళీ నెయ్యి వేసుకుందాము. ఒక స్పూన్, ఎక్కువ అక్కర్లేదండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కూడా అంతా కరిగేట్లాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కసారి స్టవ్ మీద పక్కన పెట్టుకునండి. ఇలా బాగా మనం ఒకే యాంగిల్లో కలుపుతూ ఉండాలి. అలా బాగా దగ్గర పడేంత వరకు మనం అలా తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారా ఎందాకటికన్నా ఎంత చిక్కబడిపోయిందో. మనం చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద పెట్టి మనం దీన్ని బాగా ఇలా కలిపేసి గిన్నె నుంచి మనకు అడుగంటకుండా మనకి పక్క నుంచి వచ్చేస్తుందండి ఈ హల్వా అంతా. అలాంటప్పుడు తీసేసుకొని మనం ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇలా సాఫ్ట్గా మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి మనం దీన్ని తీసేసుకుందాం. మనం ఒక చాకుకి నెయ్యి రాసుకుని అలా దాన్ని సమానంగా మనం దీన్ని పరిచేసుకోవాలండి. దానికి అంతటికీ అలాగా మనం పీసెస్ కట్ చేసుకున్నప్పుడు చక్కగా వస్తుంది అనమాట. అలా మనం ప్లేట్ అంతా దాన్ని స్ప్రెడ్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా మనం ప్లేట్ అంతా దీన్ని ఇలా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఉంచేసుకోవాలండి.
చల్లారిన తర్వాత మనం వీటిని పీసెస్గా కట్ చేసుకుని ఒక పావు గంట సేపు దీన్ని ఇలా ఉంచేస్తే చల్లారిపోతుంది. అప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి చల్లారింది, చూసారా? మనం ఇలా దీన్ని ముట్టుకున్నా కానీ అసలు ఏమి అంటుకోవట్లేదు, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం పీసెస్ లాగా. మనకి కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్లో మనము వీటిని కట్ చేసుకొని పెట్టుకుంటే ఇవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే చక్కగా చల్లగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం చేసుకోవడానికి టైం కూడా ఒక 15 నిమిషాల్లో మనం ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, తక్కువ ఐటమ్స్ కూడా. ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు చాలా బాగుంటాయండి. పిల్లలు మన స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు.